జస్టిస్ సూర్యకాంత్ గారు 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన టెన్యూర్ కంపారిటివ్గా ఈ మధ్యకాలంలో వస్తున్న చీఫ్ జస్టిస్తో చూస్తే కనుక ఈయన టెన్యూర్ లాంగెస్ట్ అనమాట. 9th February 2027 అంటే దాదాపు 15 మాసాల పాటు ఈయనే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కంటిన్యూ కానున్నారు. మనకి 52వ సీజే బిఆర్ గవాయ్ గారు నిన్న రిటైర్ అయిపోయారు అనమాట. అంటే నవంబర్ 23వ తారీఖున గవాయ్ గారు రిటైర్ అయిపోయారు. నవంబర్ 24వ తారీఖున జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రెసిడెంట్ ముందు తన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇండియన్ జ్యుడిషియరీ అనేది ఒక క్రూషియల్ మూమెంట్లో ఉంది. ముఖ్యంగా రాజ్యాంగపరమైన అంశాలు కావచ్చు, సమాఖ్యాపరమైన అంశాలు కావచ్చు, ఎన్నికల సంస్కరణలు కావచ్చు, సివిల్ లిబర్టీస్ కావచ్చు, అదేవిధంగా గవర్నెన్స్ యొక్క పాత్ర కావచ్చు, ఒకటా రెండా అనేక రాజ్యాంగపరమైన క్వశ్చన్స్ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నాయన్నమాట. ఈ టైంలో జస్టిస్ సూర్యకాంత్ గారి ప్రమాణ స్వీకారం వచ్చే ఆయన 15 మాసాల టెన్యూర్ అనేది చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 Clause 2 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తారు. ఒక కన్వెన్షన్ భారత రాజ్యాంగంలో ఉన్న ఆచారం ప్రకారం, మన వ్యవస్థలో ఉన్న ఒక కన్వెన్షన్ ప్రకారం ఎవరైతే సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి ఉంటారో వాళ్ళే సీజే అవుతారనమాట. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇది బ్రేక్ అయినా సరే సాధారణంగా సీనియర్ మోస్ట్ జడ్జే సీజే అవుతారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓత్ అనేది ప్రమాణ స్వీకారం అనేది 3rd షెడ్యూల్ ప్రకారం జరిగిద్ది అనమాట. మన ప్రస్తుత సీజే అంటే 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారు. ఆయన February 10th, 1962 హర్యానాలో పుట్టారనమాట. ఆయన చిన్నగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి తర్వాత LLM చదివి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఎదిగారనమాట. తర్వాత 2019లో సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి వచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ గారు అనేక సందర్భాల్లో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి, సివిల్ లిబర్టీ గురించి, జెండర్ జస్టిస్ గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన జడ్జిమెంట్స్లో. మనం కనుక జస్టిస్ సూర్యకాంత్ గారు ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న టైంలో ఆయన చేసిన ప్రధానమైన కేసెస్, ఆయన ఇచ్చిన ప్రధానమైన జడ్జిమెంట్స్ ఒకసారి చూస్తే కనుక ఆర్టికల్ 370 వర్డిక్ట్ అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 అబాలిషన్కి సంబంధించిన వర్డిక్ట్ అనమాట. అదేవిధంగా ఆర్టికల్ 142 కింద గవర్నర్స్ పవర్స్ ఏంటి, బిల్స్ సంతకం పెట్టడంలో గవర్నర్స్ యొక్క అధికారాలు ఏంటి, దానికి సంబంధించిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. అదేవిధంగా సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ, పాత ఐపీసీ అంటే కొత్తగా బిఎన్ఎస్ వచ్చింది, ఐపీసీలో సెడిషన్ దేశద్రోహానికి సంబంధించిన ఆ చట్టాలు, దేశద్రోహం అని చెప్పి ప్రతి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టొద్దని చెప్పి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఇంతకు ముందు ఇచ్చిన జడ్జిమెంట్స్లో. దాంతోపాటు సూర్యకాంత్ గారు బీహార్ ఓటర్స్ రివిజన్ లిస్ట్ సంబంధించి, అదేవిధంగా పెగాసస్ స్పైవేర్ ప్రజల యొక్క సివిల్ లిబర్టీస్, సర్వీలెన్స్ సంబంధించిన పెగాసస్ స్పైవేర్ కేసు కావచ్చు, జెండర్ జస్టిస్ సంబంధించి, డెమోక్రసీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, 1 rank 1 పెన్షన్ స్కీమ్ గురించి ఇలా అనేక అంశాలు. ఇప్పుడు కూడా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇవ్వాలా లేదా ఆ కేసు కావచ్చు, ప్రధానమంత్రి సెక్యూరిటీ కేసు కావచ్చు, ఇలా అనేక కీలకమైన కేసులు సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించారు జస్టిస్ సూర్యకాంత్ గారు. ఇక రాబోయే 15 మాసాల టెన్యూర్ అనేది ఆయనకు కూడా క్రూషియల్, దేశానికి కూడా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. జస్టిస్ సూర్యకాంత్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్దాం.